హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మల్లికాస్ కిచెన్. నేను మీ మల్లిక. ఇవాళ మనం చేయబోతున్న వంట చిల్లీ చికెన్. రెస్టారెంట్ స్టైల్లోని ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో చేశాను. అది కూడా ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా చేసుకోగలిగేలాగా చేశాను. మీరు కూడా ట్రై చేయండి. ఇంకెందుకు లేటు, స్టార్ట్ చేద్దామా మరి. ముందుగా ఒక బౌల్లో 250 గ్రాముల చికెన్ శుభ్రంగా కడిగి తీసుకోవాలి. అలాగే కొంచెం పీసెస్ పెద్దవి అవుతాయి అనిపిస్తే మీరు కొంచెం చిన్న పీసెస్ వేసుకోవచ్చు. నేను ఈ మాత్రం సైజ్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్లోని 1 టీ స్పూన్ వైట్ పెప్పర్, 1 టీ స్పూన్ వినిగర్, 1 టీ స్పూన్ సోయా సాస్, అలాగే 3 పచ్చిమిర్చి దంచుకొని పేస్ట్లా చేసుకొని వేసుకోవాలి. ఉప్పు తగినంత వేసుకొని, అలాగే ఒక గుడ్డు తీసుకొని ఓన్లీ వైట్ ఎగ్ అందులో వేయాలి. ఎల్లో సొన ఉంచేసేయండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఒక 15 నిమిషాలు నాననివ్వండి. ఒకవేళ టైం లేకపోతే వెంటనే వేసేసుకోవచ్చు. నానితే కొంచెం ముక్కలన్నిటికి ఇది జ్యూసెస్ పడతాయి. ఫ్రై చేయడానికి ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కనిచ్చి అన్ని పీసెస్ ఒకటి ఒకటి అందులో వేసుకొని మీడియం హైలోని, ఎక్కువ హైలో వద్దండి, మీడియం హైలో వెంటనే తిప్పేయకంట 5 నిమిషాలు ఒకవైపు వేగాక అప్పుడు ఇంకొక వైపు తిప్పుకోవాలి. అలాగే అన్ని వైపులు గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేపుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అలాగే వెల్లుల్లి చిన్న ముక్కలుగా తరుక్కొని 1 టేబుల్ స్పూన్ వచ్చేలాగా వేసుకోవాలి. అలాగే అల్లం కూడా చిన్న ముక్కలు తరుక్కొని 1 టేబుల్ స్పూన్ వచ్చేలాగా వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఇలా పెద్ద ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి. అదే చేత్తో 6 నుంచి 8 పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 1/2 కప్పు క్యాప్సికమ్, ఇవి కూడా పెద్ద ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి. ఒకసారి కలిపి ఉప్పు తగినంత వేసుకొని అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. అదే చేత్తో 1 టేబుల్ స్పూన్ వినెగర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్ వేసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్స్ వచ్చేలాగా స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసుకొని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వేసి అలాగే 1 టేబుల్ స్పూను కొత్తిమీర తరుక్కొని వేసుకోవాలి. ఒకసారి అన్నీ కలుపుకొని ఒక 1/2 టీ స్పూన్ షుగర్ వేసుకొని ఇందాక మనం వేయించుకొని ఉంచుకున్న చికెన్ ఇందులో వేసుకోవాలి. చికెన్ వేసాక బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు సాసెస్ అన్నీ ముక్కలకి ఎక్కేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1.5 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ ఒక గిన్నెలో తీసుకొని నీళ్ళు వేసి కొంచెం కలుపుకొని ఉండలు లేకుండా శుభ్రంగా కలుపుకొని ఇందులో వేసుకోవాలి. స్టవ్ స్లోలోనే పెట్టుకొని వేసుకోండి. నేను 1.5 స్పూన్ కలిపిన 1/2 స్పూన్ ఉంచేసాను. 1 స్పూన్ మాత్రమే పట్టింది చికెన్కి. మీరు కూడా ఎంత పడుతుందో చూసుకొని వేసుకోండి. ఒకవేళ ఉండల్లా కడితే కొంచెం వాటర్ వేసి కలపండి. వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరి అలాగే ఇందాక మనం ఉంచుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ మిగతావి ఇందులో వేసేసుకోవాలి. టేస్టీ చిల్లీ చికెన్ రెడీ అండి. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుపుతాం. ఉంటాను మరి.